త్రూ మెగాస్టార్ చిరంజీవి గారు ఇందులో వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది. అది ఎలా జరిగింది అసలు? యాక్చువల్లీ ఫస్ట్ చరణ్ చెప్పాలి. ఓకే ఓకే. సో చరణ్ అడిగాను, బాబాయ్ చెప్తాంటే నేను చెప్తాను బాబాయ్ కానీ ఊర్లో లేను. మిత్రమా అంటాను. మిత్రమా ఎక్కడ అంటే, లేదు మిత్రమా నేను ఊర్లో ఉన్నాను, నేను చెప్తాను డెఫినెట్గా, కాకపోతే 2వ తారీఖు వస్తున్నాను. థ్యాంక్స్ 3వ తారీఖు రిలీజ్. ఓహో అలాగ వచ్చావు, ఇప్పుడు ఎలాగంటే నువ్వు పెట్టేది నువ్వు చెప్తాను నీకని చెప్పలే చరణ్కి పెట్టేశాను. సరే నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా డాడీ ఎప్పుడు కలుసుకునేలాగా అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటే నేను వస్తాను పదండి అని చెప్పి వెళ్ళి చిరు అంకుల్ని భోజనం తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంకుల్ ఒకటి అడగాలి, నాకు ఒకటి చేసి పెట్టాలి మీరు అని. ఏంటమ్మా అన్నారు. ఏంటంటే నాకు సినిమా చేస్తున్నా గుంటూరు అవును అన్నారు. దాంట్లో వాయిస్ ఓవర్ కావాలి అంకుల్, అది స్వీట్ లవ్ స్టోరీ, దేశంది ఇదేం కాదు, అంత డీప్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ అండ్ సన్ క్యూట్ నెక్స్ట్ డోర్ బాయ్ ఫిల్మ్ అంకుల్, కమర్షియల్ ఫిల్మ్, మీరు మా స్టైల్లో కావాలి నాకు అన్నాను. డన్, ఈరోజు చెప్పాలా ఇప్పుడు చెప్పను అన్నారు. లైక్ అంకుల్ అది రియలీ గ్రేట్ ఆ సంస్కారానికి. ఇంకొచ్చి ఈరోజు చెప్పాలి, ఈరోజు బిజీగా ఉన్న, ఈవినింగ్ చెప్పనా, నాకు స్క్రిప్ట్ ఇస్తావా అని ఎంత చిన్నపిల్లలాగా అడిగారంటే ఇలా. అంకుల్ ఇమీడియట్గా అన్ని అరేంజ్ చేస్తేనే స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే సండే అయింది, నెక్స్ట్ డే మండే నేను ఎక్కడో అన్నపూర్లో పనిచేస్తున్నా. సన్ ఐ ఫినిష్డ్ యువర్ డబ్బింగ్, వెళ్ళి గో చెక్ ఇట్ ఇన్ శబ్దాలయ్యా, ఇఫ్ దర్ ఇస్ ఎనీ కరెక్షన్స్ వచ్చి చేస్తాను మళ్ళీ అన్నారు. వెళ్ళి విన్నాం, ఇంకా ఆయన చెప్పిన కరెక్షన్స్ ఏమి ఉంటాయి, అంత సీనియర్లు. అండ్ సగం మంది యాక్టర్స్ ఈ రోజుల్లో చాలామంది అండి ఇప్పుడు ఫోన్ చేస్తా అంటారు, ఫోన్లు తీరు. అండ్ చేస్తాను ఒకరికి హెల్ప్ అంటే ఆ వర్క్ ఎథిక్స్ పెద్దల దగ్గర ఇవి నేర్చుకోవాలి మనం. పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర ఆ మాస్ క్రౌడ్ అది లాగుదాం అనేది అది వస్తాయి. దానికంటే ముందు ఈ సభ్యత సంస్కారం ఇది పెద్దోళ్ళ దగ్గర కానీ ఎప్పుడు కానీ నేను ఇప్పుడు ఊకడతారు. అప్పుడు బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇది చేయాలి నాకు మీరు అంటే ఇమీడియట్గా పదా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం షూటింగ్ అన్నారు ఆయన. ఇట్ వాజ్ ఆయన చెప్పి మాట తప్పరు. ఇవి వచ్చిన కొత్త వాళ్ళు కొంతమంది ఓకే చేస్తాం బ్రదర్ చేసేస్తాం బ్రదర్ యా విల్ డూ ఇట్ అంటారు, ఉండరు. అది మామూలు బయట మందు పార్టీ అను అక్కడ ఉంటారు, దానికి ఉంటారు అనమాట. అంతేగాని ఒక హెల్ప్ చేసి కమిట్ అవ్వకుండా చాలా మంది చేస్తుంటారు. వాళ్ళందరూ ఇలా పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటే మన ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. బట్ సీరియస్లీ యాక్షన్ అనగానే చాలా మంది యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారు, కానీ మీరు అలా రియలిస్టిక్గా వెళ్ళిపోయి డైరెక్ట్గా అటాక్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి.